చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు నేత కార్మికుల కుటుంబాలను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్న గంగుల కమలాకర్. కరీంనగర్లోని కొత్తపల్లిలో నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పండుగల సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ బాధ్యతలను చేనేత కార్మికులకు అప్పగించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వస్త్రాల టెండర్లను ఇతర రాష్ట్రాలకు కేటాయించడం వల్ల తెలంగాణ చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని విమర్శించారు. ఈ నిర్ణయంతో స్థానిక నేత కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల సంక్షేమానికి మళ్లీ ప్రాధాన్యత ఇస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసాల రమేష్, చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మునిందర్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి హనుమాన్లు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సొసైటీ 49 అంటే మన తండ్రులు పుట్టినప్పుడు ఇంత గొప్ప చరిత్ర గల సొసైటీ. ఈరోజు ఈ సొసైటీకి మునిందర్ గారు చైర్మన్ అవడం నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మీరు సహకారం తీసుకోవాలి. శేఖర్ది కానీ వాసాల రమేష్ గారితో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరిది, ఎందుకంటే సొసైటీలో మీరు ఎన్నుకోబడ్డది. ఎన్నుకున్న తర్వాత మన పని ఒకటే, ఏం చేయాలంటే బలోపేతం చేయాలి సంఘాన్ని. ఒకప్పుడు మనం 1000 రూపాయలు కడితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పొదుపు కార్యక్రమం ఉండేది. కానీ ఆ కార్యక్రమం ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాలలో ఉపాధి కోల్పోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితిలో అప్పుడున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారికి బతుకమ్మ చీరలు పెట్టుకొని బతుకమ్మ మరియు ఉత్సవ పండుగ అన్ని పండుగల్లో చీరలు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అది ఎత్తడం వలన మళ్ళీ చేనేత వర్గాలు కానీ పద్మశాలి వర్గాలకు కానీ ఉపాధి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. సో అందుకే నేను మునిందర్ గారిని చూస్తున్నాను. డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మీ హయాంలోనే ఈ యొక్క చేనేత వర్గాలన్నిటి కూడా సహాయం పొందే విధంగా మళ్ళీ ఎట్టి పోస్తుండగా మళ్ళీ వాళ్ళ గతంలో ఎలాగైతే 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాగైతే వాళ్ళ సంపాదన ఉన్నానో ఆ సంపాదన ఉండే విధంగా ఉండాలి. ముఖ్యంగా మీరు దయచేసి ఈ సంఘాన్ని బలోపేతం చేయండి. ఎట్టి పోస్టుల సంఘం ముందుకు ఉండే విధంగా తీర్చిదిద్దాలి. సంపూర్ణ సహకారం మాతో ఉంటుంది. ఎంత విధంగా సహకరిస్తారని చెప్పి మరొకసారి ఇక్కడ గెలిచిన డైరెక్టర్ అందరూ గెలుపుడు వరకే మనకు చిన్న కొట్టాడుతుంది. గెలిచిన తర్వాత అందరం కూడా సంఘం బలోపేతం కృషి చేసుకోవాలి. అందుకే మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం తర్వాత డెఫినెట్గా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని కలకలాడే విధంగా చేయాలని చెప్పి మనం చూస్తున్నాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.